టైంపాస్ చేసి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు 10-11 రోజులు హడౌట్ చేసి వదిలేస్తారేమో అనేటటువంటి ఆలోచన నాకున్నది. కాబట్టి కాంగ్రెస్ హ్యాస్ టు ప్రూవ్ ఇఫ్ ద గవర్నమెంట్ ఈస్ ట్రాన్స్పరెంట్, ఇఫ్ దే ఆర్ సీరియస్, ఇన్వెస్టిగేషన్ షుడ్ గో ఫార్వర్డ్. ఏడబోతుంది 2 ఏళ్ల నుంచి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది, తిరిగిన దగ్గరే తిరుగుతూ ఉన్నది. సో స్టాండ్ వేసి సైకిల్ తొక్కినట్టు ఉంది పరిస్థితి. అట్లా కాకుండా కంక్లూడ్ కావాలని కోరుతున్నాను నేను. అంటే జైవీర్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఎంత క్లోజ్ అన్నది నాకు తెలియదు, నాకు అనవసరం కూడా. పాయింట్ ఏంటంటే వారు బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి వారి కంపెనీ నుండి 5,600 crores ఇన్వెస్ట్మెంట్ ప్లెడ్జ్ చేసిండ్రు ఇంట్లో. సో వేరే కంపెనీలాగా ఇది కూడా ఉట్టిగా టైంపాస్ ప్లెడ్జా, సీరియస్ ప్లెడ్జా వారు చెప్పాలి, ప్రభుత్వం చెప్పాలని నేను అడుగుతున్నా. మిగతా కంపెనీస్ మేము చెప్పినటువంటి ఇప్పుడు చూపించినటువంటి కొన్ని అయితే వెబ్సైట్ లేని కంపెనీలు కూడా 5,000 కోట్లని ప్లెడ్జ్ చేసిరు. 10 లక్షలు పేడప్ క్యాపిటల్ ఉన్న వాళ్ళు కూడా 3,000 కోట్లు అని చెప్పి ప్లెడ్జ్ చేయడం జరిగింది. సో నేను అందుకని అంటున్నా, అంటే చెప్తే మీకు బోర్ కొడతాదని అన్ని పేర్లు చెప్పలే, ట్వీట్ చేస్తావి మీరు డీటెయిల్స్ చూడొచ్చు. మీరు కూడా ఒక్క నిమిషం గూగుల్లో కొడితే మీకే తెలుస్తుంది ఏంది పరిస్థితి అని. టోటల్ ఫేక్. ఏదో 1-2 రియల్ కంపెనీస్ ఉన్నా కూడా అవేంది అని అంటే అక్కడ మార్కెట్కి అసలు వీడికి ఎట్లా వస్తారు, ఆ స్ట్రీమ్లో ఇంతగానో ఎట్లా ఇన్వెస్ట్ చేస్తారంటే సమాధానం లేదు, రోడ్ మ్యాప్ లేదు. సో వీటి మీద స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది, ప్రశ్నలు అడిగే బాధ్యత ప్రతిపక్షంగా మాకున్నది. కాబట్టి మేము అడుగుతా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.